జెరూసలేము గురుండి ఐగుప్తు దేశం గురించి కొన్ని మాటలు చెప్తాను. అసలు దేవుడు కూడా ఎవరు, ప్రపంచంలో ఎక్కువ మందిని నమ్మేవాళ్ళు ఎవరు, ఈ విషయాలు. అయితే ఇక్కడ ఏంటంటే జెరూసలేము అవతల ఐగుప్తుది, అక్కడికి దగ్గర నదులు ఉంటాయి, నదుల మీద నుంచి ప్రయాణం చేస్తారు, అలాగే రోడ్లు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే జెరూసలేముకి ఐగుప్తుల నుంచి దేవుని అప్పుడు యాకోబు తాలూకా వంశోద్రులందరూ ఇశ్రాయేలీలు వీళ్ళందరినీ బానిసరకంగా ఐగుప్తులు రాజు చేసేవాడు, చాలా ఇబ్బంది పెట్టేసేవాడు. వాళ్ళకి పెట్టిన ఇబ్బంది ఎవరికి కూడా ఉండేది కదా ఐగుప్తుల రాజు. ఎందుకంటే ఐగుప్తుల్లో ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధన అంటే విగ్రహాలని పూజిస్తారు. మరి ఈ ఇశ్రాయేలీలు యాకోబు వంశం తాలూకా వాళ్ళు ఇశ్రాయేలీలు వీళ్ళందరూ కూడాను అక్కడ అవన్నీ ఇటుకలు చేస్తూ అన్నీ చేసిన వాళ్ళు సరైన భోజనం పెట్టక కొరడాలతో కొట్టి బలవంతంగా చేయించేవారు. మరి ఆ జనాలు విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషి ఉండాలని ఒకరిని నిర్మించాడు. అదే ఆయన ఎవరో తెలుసండి. ఎందుకంటే కష్టాల్లో మనకున్నప్పుడు ఉండేటప్పుడు ఎవరో ఒక రక్షకుడిని మనకు పంపిస్తారు, అంటే మనల్ని రక్షించేవాడిని. అప్పుడు ఎందుకంటే అంతకుముందు ఐగుప్తు దేశంలో అక్కడ యోసేపు రాజుగా ఉన్నప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. ఆ రాజుగా అయిపోయిన తర్వాత వేరే రాజు రావడం వల్ల వాడు మనవాడు కాదు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు ఇబ్బంది పెట్టేవాడు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు మారిపోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. అందుకే క్రిస్టియన్స్కి కూడాను రాజకీయం కావాలి, నాయకులు మన నాయకులు అనుకోండి మనకి ఇబ్బందులు తక్కువ అవుతాయి. మన నాయకులు లేనప్పుడు మన గుళ్ళు కొడగొట్టడం, అదే ఆలయాలు కొడగొట్టడం, ఇబ్బందులు పెట్టడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. అదే మన నాయకులు అయితే ఏది ఉండదు. కాబట్టి అయితే సరే అక్కడ దేవుడు ఏర్పాటు చేయడా, మన జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు చేస్తాడు. అయితే దేవుడు మోసేని పుట్టించాడు. ప్రవక్తలు కొంతమంది దేవుడు ఎందుకంటే ఇలాంటి వీటిని రచించడానికే ప్రవక్తల్ని పుట్టిస్తాడు. ఆ ప్రవక్త మోసే గారు ఆ చిన్నప్పుడే నదిలో వదిలేస్తారు. ఆయన్ని ఆ ఫరో కూతురు భార్య వాళ్ళే పెంచుతారు, పెంచి పెద్దవాడు అవుతాడు. అక్కడి నుంచి మోసే గారే వాళ్ళకి విలన్ అయిపోతారు. నిజంగా మోసే గారు వాళ్ళ అన్యాయాన్ని అరికెట్టి ఇశ్రాయేలుకి వీళ్ళందరినీ తీసుకొస్తారు. ఎందుకు కనానా తాలూకా కొడుకే అయిన ఎవరో కాదు, ఇశ్రాయేలుకి సంబంధించిన వ్యక్తి, వేరే వాళ్ళు కాదు. కాబట్టి మన వాళ్ళు మనం రక్షించాలని మోసే వాళ్ళు రక్షించడానికి అక్కడ ఉన్నాడు. మరి మోసే గారు ఇడిపించాలి జనాల్ని, ఈ బాధలు పడుతున్న వాళ్ళని, ఈ కష్టాలు పడుతున్న వాళ్ళని మోసే ఇడిపించాలి. మరి మోసే ఇడిపించడానికి అక్కడ రెడీగా ఉన్నాడు. ఇదే ఖురాన్లో కూడాను మోసా అంటారు. మోసేకి ఆ మోసే మన బైబిల్లోన మోసే అంటారు. ఇలా ఈ మోసే గారు ఖురాన్ అంటే ఇంచుమించు 249 దేశాల్లో ఖురాను 100 దేశాల వరకు ఖురానే, అదే ఇక్కడ ముస్లిమ్సే. మరి 160 దేశాలు ఉన్నవాళ్ళు క్రైస్తవులు వీళ్ళు ఉన్నారు. అయితే భూమి మీద ఎక్కువ శాతంగా ఉండేవాళ్ళు ఎవరంటే దేవుడిని నమ్మిన వాళ్ళే ఇప్పుడు కూడా. అది సరే పక్కన పెడతాం. అయితే మోసే గారు అక్కడ నుంచి ఎర్ర సముద్రం నుంచి ఈ జనాల్ని ఇడిపించి రావడానికి ఎన్నెన్నో అద్భుతాలు చేసుకొచ్చాడు. ఎర్ర సముద్రం అక్కడ ఐగుప్తుల్లో ఎర్ర సముద్రం అవతల వాళ్ళు ఎంత చెప్పినా వినివాళ్ళు కాదు. వాళ్ళు కొన్ని పాములు తయారు చేశారు. మోసే గారు ఒక పాము తయారు చేశారు. వాళ్ళ పాముల్ని మోసే పాము తినేసింది, ఎందుకంటే దేవుని శక్తి ఎక్కువ కాబట్టి గెలిచింది. ఇవన్నీ చేసిన వాళ్ళు మానలే. అప్పుడు ఫరో వీళ్ళందరూ హింసించేవాళ్ళు. అప్పుడు ఫరో హింసిస్తే ఊరుకుంటాడు మోసే. అప్పుడు ఎర్ర సముద్రం మీద నుంచి మోసే గారు ఈ జనాలందరినీ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. రండి మిమ్మల్ని నిలిపిస్తాను. ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన చేయగా ఆ సముద్రం మధ్య నుంచి దారి వీళ్ళకి వచ్చి సముద్రంలో ప్రయాణం చేస్తుండగా వాళ్ళు కూడా ఉంటారా, వాళ్ళు కూడా ఊరుకోరు కదా, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి వెళ్ళి చంపడానికి ఆ నదుల్లోన దిగిపోయారు. నదుల్లో దిగిపోయి మోసే తాలూకు అందరినీ చంపిద్దామని వేళ్ళతో పెద్ద పెద్ద రథాలతో దిగి సముద్రం మధ్యలో నుంచి వాళ్ళు వచ్చేసి వీళ్ళు జనాలు చంపడానికి గురించి మొదలు పెట్టడానికి వాళ్ళు చూశారు, వీళ్ళు దాటి వెళ్ళిపోతారని. అయితే ఆ సముద్రం మధ్యలో దారి సముద్రం 2 పాయలు అయ్యిందంటే దేవుని శక్తి, అది వాళ్ళు గమనించడే. దేవుని కూడా మనిషి అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఫరో మనుషులు అందరూ మధ్యలోకి వచ్చేసారు, సెంటర్లోకి వీళ్ళ చంపడానికి. ఇంకా వదలట్లేదు వాళ్ళు. అప్పుడు దేవుడు మోసే గారు చెయ్యాలి అనగానే మొత్తం మూసుకుపోయింది. ఫరో అందరూ చనిపోయారు. ఈ రోజున కూడాను చాలా ఫరో రథచక్రాలు ఉన్నాయి, అన్నీ కూడా మ్యూజియంలో పెట్టారు. కాబట్టి ఇది జరిగింది.